అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. నిన్న నాసా వాళ్ళు సునీత విలియమ్స్ గారి రీసెంట్ ఇష్యూ మీద, సునీత విలియమ్స్ గారు ట్రావెల్ చేసిన బోయింగ్ స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి ఇష్యూస్ మీద ఒక రిపోర్టు రిలీజ్ చేశారు. అది నాసా వెబ్సైట్లో ఉంచారు అండ్ న్యూస్ పేపర్స్లో కూడా హైలైట్గా వచ్చింది. బట్ నాట్ అంత ఇంపార్టెంట్ ఇష్యూ కింద ప్రజెంట్ చేయలేదు ఎవరు కూడా, న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ. ఎందుకు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాము ఫర్దర్గా. బట్ ఆ రిపోర్ట్లో మెయిన్గా ఏం చెప్పారు అంటే, ఇది టైర్ 1 ప్రమాదమే, ఇది ఇలాంటివి ఇష్యూస్ అనేవి అన్నారు. అంటే ఇది మేజర్ ప్రమాదకరమైన ఇష్యూ ఇది. అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు ఎయిర్క్రాఫ్ట్ అనేది అసలు ట్రావెలింగ్కే పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఈ ఇష్యూస్ గురించి చిన్న ఐడియా ఉంది ముందుగానే. బట్ దే హ్యావ్ టు ఫోర్స్, నాసా వాళ్ళు కానీ బోయింగ్ వాళ్ళు కానీ షెడ్యూల్ని మనం రీచ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసినట్టుగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. స్పెసిఫిక్ డేట్కి మీరు ఖచ్చితంగా అది స్టార్ట్ చేయాల్సిందే అని. ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని హైడ్ చేసి స్టార్ట్ చేశారు. దాంతో ఏమైంది, వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ అనేది అక్కడ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించేటప్పుడే ఫస్ట్ డే రోజే ఇష్యూస్ వచ్చినాయి. వీళ్ళని లోపల పంపించేటప్పుడే ఇష్యూస్ వచ్చినాయి. లక్కీలీ దే వెంట్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వడానికి వాళ్ళకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. యాక్చువల్గా అది 5 to 14 days అనుకున్న ట్రిప్ కాస్త 90 days కన్నా ఎక్కువ ఉండాల్సి వచ్చింది వాళ్ళు. దాంతో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ మిగతా వేరే వేరే ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఇందులో చాలా ఆబ్లిగేషన్స్ వచ్చినాయి. స్పేస్ ఎక్స్ నుంచి మన ఎలాన్ మస్క్ గారు కూడా చాలా మాట్లాడారు దాని గురించి. బోయింగ్కి కెపాసిటీ లేదు వాళ్ళని తీసుకురావడానికి, నేను ట్రై చేస్తాను, నాకు ఛాన్స్ ఇస్తే అని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్లీ దే హ్యావ్ ల్యాండెడ్ సేఫ్లీ. దీని మీద నాసా వాళ్ళు బోయింగ్ వాళ్ళు కంబైన్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఎక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందరూ భయపడింది 2003లో కల్పనా చావ్లా గారు మన ఇండియన్ ఆస్ట్రానట్ అండ్ ఇంకొక 6, మొత్తం 7 అనుకుంటాను, 2003లో రిటర్న్ అయ్యేటప్పుడు, ల్యాండ్ స్పేస్కి రిటర్న్ అయ్యేటప్పుడు జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళు 7 కూడా ప్రాణాలు కోల్పోయారు ఆ రోజున. అప్పుడు తయారు చేసింది కూడా ఎయిర్క్రాఫ్ట్ని బోయింగ్ వాళ్ళే. అప్పటి నుంచి కూడా బోయింగ్ వాళ్ళే ఉన్నారు, ఎప్పటి నుంచో వేరే వాళ్ళది అది. బట్ తర్వాత బోయింగ్ మేనేజ్మెంట్ కిందకు వచ్చింది అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ అనేది. మళ్ళీ మొన్న ఇష్యూ జరిగింది కూడా బోయింగ్ ఎయిర్క్రాఫ్టే, స్టార్లైనర్ కూడా. సో ఇక్కడ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే, బోయింగ్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్నే వాడుతున్నారు నాసా వాళ్ళు. 2 సార్లు ఇష్యూస్ వచ్చింది కూడా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లోనే. అండ్ కల్పనా చావ్లా గారు చనిపోయినప్పుడు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనుక వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే, అది జస్ట్ ఏదో ఒక చిన్న స్పేర్ పార్ట్కి సంబంధించిన ఇష్యూ. అది ముందుగానే తెలుసు. అప్పుడు కూడా ఈ ఇష్యూ ఉంది ఎయిర్క్రాఫ్ట్లో అనేది ముందుగానే తెలుసు. కాకపోతే దాన్ని వాళ్ళు చిన్న మెయింటెనెన్స్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఏమీ కాదు అన్నట్టు, మెయింటెనెన్స్ ఇష్యూ కింద. బట్ దాన్ని సేఫ్టీ ఇష్యూ కింద యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. అంటే అప్పుడు కూడా ట్రావెల్ చేయకముందే ఈ ఇష్యూ తెలుసు ముందుగానే బోయింగ్ వాళ్ళకి కానీ నాసా హై లెవెల్ వాళ్ళకి కానీ. బట్ అక్కడ డెడ్ లైన్ రీచ్ అవ్వాలి, మనం ఈ డేట్కి ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి అనే డెడ్ లైన్ రీచ్ అవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేసి అది మెయింటెనెన్స్ ఇష్యూ కింద నోట్ చేశారే కానీ సేఫ్టీ ఇష్యూ, హై లెవెల్ సేఫ్టీ ఇష్యూ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు అక్కడ సేఫ్టీ ఇష్యూ కింద. సో ఒక చిన్న తప్పే అప్పుడు ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు ఇంకా రూట్ కాజ్ ఏంటో తెలియలేదు మొన్నటి ఇష్యూకి. బట్ ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఖచ్చితంగా ఇలాంటివే. అందరి ఫెయిల్యూర్స్ కింద ఐడెంటిఫై చేశారు. బోయింగ్ ఫెయిల్యూర్ ఉంది, నాసా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఉంది. ఇష్యూ ఉందని తెలిసినా కూడా వాళ్ళు పుష్ చేశారు, మేనేజ్మెంట్ వాళ్ళు. వీ హ్యావ్ టు రీచ్ ద డెడ్ లైన్ అన్నట్టుగా పుష్ చేశారు. సో అది ఇష్యూ మేజర్ ఇష్యూ కింద కన్వర్ట్ అయింది. వాళ్ళు స్మాల్ ఇష్యూ అనుకున్నది మేజర్ ఇష్యూ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ నేను మెయిన్గా ఇష్యూ ఎందుకు తీసుకున్నానంటే, లాస్ట్ 2 years నుంచి బోయింగ్ యాక్సిడెంట్ల గురించి మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ మన ఇండియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, అది కూడా బోయింగ్ ఫ్లైటే. ఓకే. అండ్ రీసెంట్గా లాస్ట్ 10 years నుంచి మీరు హిస్టరీ తీస్తే దాదాపుగా చాలా వరకు బోయింగ్ ఫ్లైట్సే యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి.
మీరు నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ ఉంది, డౌన్ఫాల్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ ఉంది బోయింగ్ యాక్సిడెంట్స్ మీద. వాట్ ఈస్ ద రూట్ కాజ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్, వై ఇట్ వాజ్ రియల్లీ హ్యాపెండ్, ఎందుకు వాళ్ళు కాజ్ని ముందుగానే ఐడెంటిఫై చేయలేకపోయారు యాక్సిడెంట్కి ముందుగానే, ఇవన్నీ మీకు ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒక్కసారి టైం ఉంటే చూడండి. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ కాజెస్ అనేది. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంది ఈ నాసా రిపోర్టు ఒకటి అయితే, దీని బ్యాక్గ్రౌండ్లో బోయింగ్ వాళ్ళు ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటున్నారు అంటే, ఇష్యూని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ముందుగానే, ట్రావెల్ కంటే ముందుగానే, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు యాజ్ ఏ సీరియస్ ఇష్యూ, మెయింటెనెన్స్ ఇష్యూ కిందో లేకపోతే ఇది ఒమిట్ చేయొచ్చు ఇష్యూ కిందో అనేది వాళ్ళు తీసుకుంటున్నారు అనేది ఇన్వెస్టిగేటర్స్ యొక్క ఆరోపణ. ఓకే, ఇక్కడ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను హౌ బోయింగ్ ఇంటర్నల్లీ ఈజ్ వర్కింగ్ అనేది. జకార్తా ఇండోనేషియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది అక్టోబర్ 29, 2018 ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. జకార్తా నుంచి స్టార్ట్ అయింది. అందులో 188 మంది చచ్చిపోయారు. అప్పుడు అది బోయింగ్ 737 మ్యాక్స్ అనే మోడల్, బోయింగ్ వాళ్ళ ఏరోప్లేన్ అది. ఓకే, అండ్ ఇంకొకటి ఇంకొక 5 నెలల్లో ఇంకొక యాక్సిడెంట్ జరిగింది సేమ్ బోయింగే. అదేది అంటే 2019 మార్చ్లో అనుకుంటాను, ఎథియోపియా ఎయిర్లైన్స్ వాళ్ళు సేమ్ 737 మ్యాక్స్ వాళ్ళు కూడా వాడింది మోడల్, ఏరోప్లేన్ మోడల్ అది. సో ఈ రెండిట్లో కూడా ఇనీషియల్గా బోయింగ్ వాళ్ళు ఆరోపించింది పైలట్స్కి సరైన క్యాపబిలిటీ లేదు, లేదంటే మెయింటెనెన్స్ సరిగా లేదు వాళ్ళకి అనేది బోయింగ్ వాళ్ళు ఆరోపించింది. మీరు ఆ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను వీడియో చూడలేని వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హై లెవెల్లో. అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ 2 ఫ్లైట్ యాక్సిడెంట్స్కి కూడా ప్రాబ్లం ఏంటి అంటే, దే హ్యావ్ అప్డేటెడ్ ఏ సాఫ్ట్వేర్ స్మాల్, ఒక చిన్న సాఫ్ట్వేర్ని వాళ్ళు అప్డేట్ చేశారు ఆ మోడల్ రిలీజ్ చేసినప్పుడు. దాంట్లో MCAS అనే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దాని గురించి వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేదు పైలట్స్కి. హౌ ఇట్ వర్క్స్ అనేది కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ MCAS ఏంటి అంటే, సమ్ సెన్సార్స్ ఏదైనా రాంగ్ సిగ్నల్ ఇచ్చినా కానీ ఫ్లైట్ మనకి అప్ అండ్ డౌన్స్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో హౌ ద పైలట్ కెన్ కమ్ ఇన్ టు ఏ నార్మల్ మోడ్ అనేది ఆ MCASలో వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా వెండర్స్కి ఇంటిమేషన్ చేయలేదు. ఆ ఫ్లైట్స్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ కొత్త మోడలు వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదు ఈ ఫంక్షనాలిటీ గురించి. చూడండి, ఒక చిన్న కాజే కానీ 100 మంది ప్రాణాలని బలి తీసుకుంది. కానీ బోయింగ్ ఆ టైంలో యాజ్ యూజువల్గా మాదేమీ తప్పు లేదు, మేము సేఫ్టీకి హై ప్రయారిటీ ఇస్తాము అన్నారు. ఆ MCAS అనేది ఎలా వర్క్ చేయాలి, దాన్ని ఎలా ఆన్ చేయాలనేది కూడా పైలట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ 2 యాక్సిడెంట్లో రీజను ఆ ఫంక్షన్ గురించే. అంటే నివారించదగ్గ ప్రాబ్లమ్సే అవి, కానీ పైలట్స్కి సరైన ఇన్ఫర్మేషన్, సరైన ట్రైనింగ్ బోయింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇంకొక వరస్ట్ రీజన్ ఏంటంటే, అందరూ ఆశ్చర్యపోయే రీజను, ఆ మ్యాక్స్ కొన్న కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఎయిర్లైన్స్ వాళ్ళు బోయింగ్ వాళ్ళకి మెయిల్ చేశారు. ఏమని అంటే, ఆ యాక్సిడెంట్కి ముందే ఒక ఏజెన్సీ వాళ్ళు, మా పైలట్స్ని మీకు యూఎస్లో ఉన్న బోయింగ్ ట్రైనింగ్ సెంటర్కి పంపిస్తాము, ఈ మోడల్లో ఏమైనా కొత్త ఫంక్షన్స్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని వాళ్ళు మెయిల్ చేశారు కన్జ్యూమర్, ఆ ప్రోడక్ట్ని కొన్నవాళ్ళు. కానీ బోయింగ్ రిప్లై ఏంటో తెలుసా, ఇది అవసరం లేదు అని రిప్లై ఇచ్చింది. కానీ ఆ ఫంక్షన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియకే పైలట్ ఆపరేట్ చేయలేకపోయారు, యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇక్కడ తర్వాత ఇన్వెస్టిగేషన్లో బోయింగ్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఏమొచ్చింది అంటే, మీకు తెలుసు లాస్ట్ ఇయర్లో కూడా కొంతమంది బోయింగ్లో పనిచేసిన వాళ్ళే టెక్నికల్ పర్సన్సే యూఎస్లో కోర్టులో కేసెస్ ఫైల్ చేశారు. బోయింగ్ మెయింటెనెన్స్ ఇంటర్నల్గా హౌ దే ఆర్ ఆపరేటింగ్, హౌ దే ఆర్ డిజైనింగ్ అండ్ హౌ దే ఆర్ మేనేజింగ్ ద సెక్యూరిటీ ఫ్లాస్ అనే దాని గురించే వాళ్ళు కేసెస్ ఫైల్ చేశారు. అంటే బోయింగ్దే తప్పు, ఇంటర్నల్గా వాళ్ళ డిజైన్లోనే మిస్టేక్స్ ఉన్నాయి, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ప్రాపర్ టెస్టింగ్ బిఫోర్ రిలీజింగ్ ద న్యూ మోడల్ అని వాళ్ళు ఆధారాలతో సహా కోర్టులో కేసెస్ ఫైల్ చేశారు.
కొన్ని కేసెస్లోనేమో కోర్టు బయట వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని రాజీ చేసుకున్నారు. కొన్ని కేసెస్లో ఆ ఆరోపణలు ఎవరైతే చేశారో కేసు ఫైల్ చేసిన వాళ్ళు చనిపోయారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా చనిపోతారు ఇలాంటి కేసెస్లో సాక్షులు కానీ కేసు వేసిన వాళ్ళు కానీ. ఎస్, అదే జరిగిందని అందరి అనుమానం ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు ఆరోపించిన విధంగా టెక్నీషియన్స్ అందరూ చెప్పేది ఏంటి అంటే, బోయింగ్లో ఒక 20 years బ్యాక్ ఎప్పుడో మేనేజ్మెంట్ మారిపోయింది. ఇనీషియల్గా ఉన్న మేనేజ్మెంట్ కాకుండా వేరే వాళ్ళు బోయింగ్ని టేక్ ఓవర్ చేశారు. దాని తర్వాతే ఈ మెయిన్ ఫ్లాస్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా మనం డబ్బులు సంపాదించుకోవాలి అనే దాన్ని ఆలోచిస్తున్నారు. కానీ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ ఇంపార్టెంట్ టెస్టింగ్, ఎంత ఇంపార్టెంట్, క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రమాదాలు జరిగిన తీరును వివరిస్తూ టెక్నీషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, ఆ ప్రమాదం ఎందుకైతే జరిగిందో, ఏ ప్రాబ్లం వల్ల అయితే జరిగిందో అది ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ రిలీజ్కు ముందే టెస్టర్స్ అనేవాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మేనేజ్మెంట్కి. ఈ ఇష్యూ ఉంది, దీన్ని మళ్ళీ రీటెస్ట్ చేయాలి, డిజైన్ ఇష్యూ ఇది అని ఇన్ఫార్మ్ చేసిన బోయింగ్ వాళ్ళు ఆ ఇష్యూని కన్సిడర్ చేయలేదు మెయిన్ ఫ్లా కింద. అది ఒక ప్రాబ్లం అనేది కూడా కన్సిడర్ చేయకుండా తొక్కిపెట్టారు డాక్యుమెంటేషన్లోనే. సో అదే పెద్ద ప్రాబ్లం అయ్యి ఫ్లైట్ యాక్సిడెంట్కి కూడా కారణాలు అయ్యాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనేమి ఆస్ట్రోనాయిడ్ కాదు, నేను ఫ్లైట్ ఇంజనీరింగ్లో పెద్ద ఎక్స్పర్ట్ కాదు. కానీ యాజ్ ఏ నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద టెస్టింగ్ ఇంపార్టెన్సు, క్వాలిటీ ఇంపార్టెన్సు, సెక్యూరిటీ ఫీచర్స్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం టెస్టింగ్ క్వాలిటీ చేసేటప్పుడు అండ్ రిలీజ్ చేసేటప్పుడు, డాక్యుమెంటేషన్ ఇంపార్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్నది ఎంకాస్ అనేది వాళ్ళు ఆ కొత్త మోడల్ రిలీజ్ చేసినప్పుడు ఒక అబ్రివేషన్ సెక్షన్లో ఇచ్చారు దాని గురించి. అంతేగాని అది ఎలా పనిచేస్తుంది, ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్లో కూడా ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు రిలీజ్ డ్రాఫ్ట్లో. చూడండి, ఒక చిన్న మనకి డాక్యుమెంటేషనే కదా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో. నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, రీసెంట్గా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా, అఫ్కోర్స్ బోయింగ్లో కూడా సాఫ్ట్వేరే వాడతారు అనుకోండి, ప్రతి వాళ్ళు కస్టమర్ ఫోర్స్ చేస్తున్నాడు, ఐ హ్యావ్ టు రిలీజ్ దిస్ ప్రోడక్ట్ విత్ ఇన్ పర్టికులర్ లిమిటెడ్ డేట్స్ అంటున్నారు. కానీ అందులో క్వాలిటీ ఎంత ఉంది, నువ్వు ప్రాపర్గా టెస్ట్ చేసావా అనేది ఎవడూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ 4 సినారియోలు ఇస్తారు, ఆ 4 సినారియోలు టెస్ట్ చేస్తాము అంటే ఇది కూడా ఒక ప్రాసెస్ అయిపోయింది. కానీ టెస్టింగ్ని కూడా మనం ప్రాపర్గా కంప్లీట్గా చేయట్లేదు టెస్ట్ చేసేటప్పుడు కూడా. ఎందుకంటే టెస్ట్ సినారియోలు పెరిగే కొద్దీ మనకి ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయని చెప్పి టెస్ట్ సినారియోస్ని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ. అఫ్కోర్స్ ఈ మధ్య అది కూడా ఆటోమేటెడ్ అయిపోయింది. ఎందుకంటే టెస్ట్ సినారియోస్ కొన్ని డిజైన్ చేస్తారు అల్గారిథం ఏదో, అది ఆటోమేటిక్గా కొన్ని కేసెస్ రాస్తుంది. అవి ప్రాపర్గా రిజల్ట్ వచ్చినాయా ప్రోడక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, రిలీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కానీ అది నువ్వు ఇచ్చిన ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది సరిపోతుందా ఈ ప్రోడక్ట్ రిలీజ్కి అనేది కూడా ప్రాపర్గా చెక్ చేయట్లేదు. అండ్ క్వాలిటీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే ఎంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడుకుంటే. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ చేసే ప్రోడక్ట్స్లో సాఫ్ట్వేర్ సైడ్ నుంచి క్వాలిటీ అనేది పెద్ద మ్యాటరే కాదు. ముందు మీరు ప్రోడక్ట్ రిలీజ్ చేయండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బగ్స్ దెన్ వీ కెన్ రిలీజ్ ఎ నెక్స్ట్ వర్షన్, నెక్స్ట్ స్ప్రింట్లో చూసుకుందాం ఏమన్నా కేసెస్ వస్తాయి అనేదే మాట్లాడుతున్నారు. కానీ అంటే పోటీతత్వం పెరిగిపోయింది. సో షార్ట్ సైకిల్స్ వచ్చేసినాయి ప్రోడక్ట్ రిలీజ్కి. ఈ విత్ ఇన్ స్పాన్లో మేము ఎట్లా అయినా సరే ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి. అది క్వాలిటీ ప్రోడక్టా, 100% ఆ ఫంక్షనాలిటీని ఫుల్ఫిల్ చేస్తుందా, కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇదే ఇక్కడ డిజాస్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. మీరు గమనించారా, రీసెంట్ అనే కదా, లాస్ట్ 10 years నుంచి అజైల్ స్ప్రింట్ మోడల్స్ వచ్చిన తర్వాత ఈ మేనేజర్స్ రాంగ్ కమిట్మెంట్స్ అనివ్వండి, లేకపోతే డెలివరీ వాళ్ళు రాంగ్ కమిట్మెంట్స్ అనివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవడూ ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. మీరు ఏ టెక్నాలజీ అన్నా తీసుకోండి, స్ప్రింట్ మోడల్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అందరికీ తెలుసు. ఎందుకు అంటే షార్ట్ స్పాన్ పెడుతున్నారు, 2 weeks అంటారు లేదా 3 weeks స్ప్రింట్ అంటారు. ఆ 2-3 weeksలో రిక్వైర్మెంట్ అనాలిసిస్ నుంచి ప్రోడక్ట్ రిలీజ్ వరకు వాడు చూసుకోవాలి. సో వాడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తాడా, డిజైనే చేస్తాడా, డెవలప్మెంటే చేస్తాడా 2 weeksలో? అదేమంటే ఒకే పర్సన్కి ఒక రిసోర్సే అన్నిటిలో నాలెడ్జ్ ఉండాలి అని ఈ రీసెంట్ 5 yearsలో ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అంటే
ఒకే రిసోర్స్కి డెవలప్మెంట్లో నాలెడ్జ్ ఉండాలి, వాడే అనాలిసిస్ చేయగలగాలి, డిజైన్లో ఏమైనా ఫ్లాస్ ఉంటే వాడు తెలుసుకోగలగాలి, టెస్టింగ్లో వాడికి నాలెడ్జ్ ఉండాలి, అండ్ రిలీజ్ సైకిల్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. హౌ? మీరు ఊహించగలరా? ఒక పర్సన్కి ఈ సైకిల్ అంటే కంప్లీట్ లైఫ్ సైకిల్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక పర్సన్ 100% న్యాయం చేయగలడని ఎవరైనా చెప్తగలరా? ఐ డోంట్ థింక్ సో. ఈవెన్ మీరు ఏఐ యూస్ చేసి ఒక రోబోట్ని ప్రిపేర్ చేసినా ఇది మొత్తాన్ని ఒక పర్సనే జడ్జ్ చేయగలరు అని ఎవరు చెప్పలేరు. ఎందుకు అంటే అది అంత ఈజీ కాదు వీటన్నిటిని ఒక్కరే మేనేజ్ చేయటం అనేది. కానీ ఇప్పుడున్న స్ప్రింట్ మోడల్లో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెలివరీ వాళ్ళు. మేనేజర్స్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, నీకు అన్నిట్లో నాలెడ్జ్ ఉండాలి, సో యూ హ్యావ్ టు ఎనలైజ్ ద థింగ్స్ ఆన్ ఎవ్రీథింగ్. అంటే వాడు ఎలా చేస్తాడు? అన్నీ ఎలా చేయగలడు? వితిన్ 2 వీక్స్లో నీ రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలి. ఒకవేళ రిక్వైర్మెంట్ వచ్చి ఉంటే కనుక ఆ రిక్వైర్మెంట్ని ఎనలైజ్ చేయగలగాలి. మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ రిక్వైర్మెంట్లో ఏమైనా ఫ్లాస్ ఉంటే, ఏమన్నా ఇంకా రావాలి అంటే ఎలా తెచ్చుకోగలుగుతాడు ఈ 2 వీక్స్లో? సో ఏం చేస్తున్నాం మనం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు, సో ఆ 2 వీక్స్ లైఫ్ సైకిల్లో ఏదో ఒకటి ఇచ్చేద్దాం ప్రోడక్ట్. ఏదన్నా బగ్ వచ్చిందనుకోండి, టెంపరీ ఫిక్స్ ఇచ్చేస్తారు అంతే. ఎందుకంటే మనం మేనేజర్కి రిపోర్ట్ చేయాలి, మేనేజర్ డెలివరీకి రిపోర్ట్ చేయాలి. విత్ ఇన్ టైమ్ స్పాన్లోనే నువ్వు సొల్యూషన్ ఇవ్వాలి, అది ఎలాగన్నా కానివ్వండి. సో ఆబ్వియస్గా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బగ్ ఫిక్సింగ్స్ అనేవి టెంపరీ ఫిక్సెస్ వేస్తున్నారు. పర్మనెంట్ ఫిక్సెస్ అనేవి చాలా టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న టైం మాడ్యూల్స్ కంటే ఎక్కువ టైమే తీసుకుంటుంది. సో పర్మనెంట్ ఫిక్స్ అనేది వెరీ రేర్గా ఆలోచిస్తున్నారు. టెంపరీగా ఒక బగ్ ఫిక్స్ చేసి ఇచ్చేయి, తర్వాత చూసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్లో మళ్ళీ బగ్ ఎత్తుకొని వస్తాడు. సో ఇదే కంటిన్యూ అయిపోతుంది. మీరు ఆలోచించండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, ఒక టెక్నాలజీ అని కాదు, ఎంత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఇక్కడ అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇంత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి నీకు ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ బయటికి రావట్లేదు. బోయింగ్లో కూడా అదే జరుగుతుంది. ఆ బయటకు వచ్చి కేసులు వేసిన టెక్నీషియన్స్ కూడా అదే చెప్తున్నారు, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. బోయింగ్ ఇంటర్నల్గా ఫ్రీడమ్ లేదు. ఈ ఇష్యూ వచ్చింది, ఇది ఇష్యూ అని చెప్పడానికి కూడా వాళ్ళకి హై లెవెల్ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద థింగ్స్. ఆబ్వియస్గా హైడ్ అయిపోతున్నాయి. సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ కానీ ఫ్లాస్ కానీ ఏమైనా ఉంటే అవి సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని చెప్పినా కింద వాళ్ళు చెప్పినా పైన వాళ్ళు వినట్లేదు. మేము రిలీజ్ చేయాల్సిందే ప్రోడక్ట్, మీరు ఏమన్నా చేసుకోండి. ఆ రిలీజ్ డెడ్ లైన్ లోపు వాళ్ళు టెస్టింగ్లో ఏమైనా ఫ్లాస్ వచ్చినా వాటిని చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూ కింద రాసేసి, సెక్యూరిటీ ఇష్యూస్ కింద కాకుండా మెయింటెనెన్స్ ఇష్యూస్, దట్ మీన్స్ ఇట్ కెన్ బి కవర్డ్ అన్నట్టుగా రిలీజ్ చేసేస్తున్నారు ప్రోడక్ట్ని. సో ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు. సో ఆబ్వియస్గా ప్రోడక్ట్ క్వాలిటీ బయటకు వస్తుంది. నేను ఈ వీడియో చేస్తుంది కూడా ఇదేదో బోయింగ్ మనకు సంబంధించింది కాదు అనకుండా ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిలేట్ అవుతుంది ఇక్కడ రూట్ కాజ్ అనేది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అండ్ దట్ టు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది ఏంటి అంటే, ఇండియా వాళ్ళు ఒక బగ్ ఫిక్స్ ఇచ్చారు అంటే అది 100% ఫ్లాస్ ఉంటున్నాయి. ఏదైనా ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇస్తే ఎందుకు అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్, వాడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాడన్నీ తెలుసుకొని ఫిక్స్ ఇవ్వమంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కొత్త ఇష్యూ తెలుసుకోవాలంటే వాడికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం ఇవ్వట్లేదు ఇక్కడ. ఆ టైం ఇవ్వట్లేదు, వాడు ఏదో ఒకటి పక్కనోడి హెల్ప్ లేకపోతే ఇంకోటో తీసుకొని ఫిక్స్ అని చెప్పి రిలీజ్ చేసేస్తున్నాడు నెక్స్ట్ లెవెల్కి. కంపేర్ టు కొన్ని కంట్రీస్ కోడర్స్తో పోల్చుకుంటే ఇండియా వాళ్ళు ఇచ్చే బగ్ ఫిక్సెస్లో ఎర్రర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే మళ్ళీ రీఅక్కర్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ కంపేర్ టు అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి, కోడర్స్ మంచి కోడింగ్ చేస్తారు వీళ్ళు అనేది. సో ఆ కంట్రీస్ కంపేర్ చేసుకుంటే మన ఇండియన్స్ ఇచ్చే కోడ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ఫ్రీ మైండ్తో పనిచేస్తున్నారు బాస్. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. అంటే వాళ్ళు ఎనలైజ్ చేసి ఈ ప్రాబ్లంకి 2 వీక్స్ పడుతుంది ఎనలైజ్ చేయడానికి, తర్వాత ఇంకో 2 వీక్స్ పడుతుంది ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఎర్రర్ ఫ్రీ కోడ్ రావడానికి అని చెప్పారనుకోండి, 4 వీక్స్ అన్నారనుకోండి, దేర్ మేనేజ్మెంట్ విల్ యాక్సెప్ట్ దట్. కానీ మన దగ్గర ఎలా ఉంటుంది, మన సర్వీస్ లైన్ ఎక్కువైన తర్వాత ఇండియా నుంచి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ గొప్పల కోసం అక్కడికి వెళ్ళి ఒక 1 వీక్లో మేము ఫిక్స్ ఇస్తాము అని చెప్తారు. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అని కూడా ఆలోచించట్లేదు వీళ్ళు.
కింద టెక్నికల్ పర్సన్స్తో కూడా డిస్కస్ చేయట్లేదు, ఒరిజినల్గా ఆ ప్రాబ్లం ఫిక్స్ మీద వర్క్ చేసేవాడితో. వీడు డెడ్ లైన్ ఇచ్చేస్తున్నారు, ఈ డెడ్ లైన్లోపు వీడు చచ్చి చెడి ఏదో ఒకటి రిలీజ్ చేసేస్తున్నారు. ఇదే ప్రాబ్లం అవుతుంది మన దగ్గర. కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎవడైనా చెప్పేది ఇదే, ఇండియన్ మేనేజర్స్ కింద పని చేయలేకపోతున్నాము అంటే ఇదే మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఎవడైతే ఒరిజినల్గా వర్క్ చేస్తున్నాడో డౌన్ లేయర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు, వెదర్ ఇట్ ఈజ్ ఎ టెస్టర్ ఆర్ డెవలపర్, క్వాలిటీ ఎవరన్నా కానివ్వండి, డిప్లాయ్మెంట్ ఇంజనీర్, సపోర్ట్ ఇంజనీర్ ఎవరన్నా కానివ్వండి, వాడికి తెలుసు, వాడి మనస్సాక్షికి తెలుసు 100% నేను క్వాలిటీ ఇవ్వట్లేదు అని. ఇక్కడ కొంతమంది మేనేజర్స్ అంటారు, మరి మీరు ఎందుకు చెప్పట్లేదు, అది మీ చేతగాంతనం కదా. చేతగాంతనం కాదు బాస్, మీరు అంత టైం ఇవ్వట్లేదు, ఇక్కడ వాడు నేర్చుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ రోబోట్స్ ఏం కాదు కదా, ఒక చిప్పు పెట్టి ఒక 5 minutes రన్ చేయగానే దాని లోపల అంతా జరగడానికి హ్యూమన్ మైండ్ ఇది కొంత టైం తీసుకుంటుంది. సో చాలామంది వాళ్ళ దగ్గర స్టఫ్ ఉన్నా కానీ వాళ్ళకి తగినంత టైం ఇవ్వకపోవటం వల్లే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఇక్కడ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దాంతోనే ఈ మధ్య రీసెంట్గా చాలామంది హార్ట్ అటాక్స్తో కానీ స్ట్రెస్ఫుల్తో కానీ చనిపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. సో నేను ఇక్కడ మాట్లాడాలనుకుంది మెయిన్గా ఇదే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు, వెదర్ ఇట్ ఈజ్ ఎ టెస్టర్ ఆర్ డిజైనర్ ఆర్ డెవలపర్, టెస్ట్ కోడింగ్ ఎవడైనా కానివ్వండి, వాడు చెప్పేది ఫ్రీగా వినకపోతే నెక్స్ట్ లెవెల్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే క్వాలిటీ రాదు. ఇక్కడ బోయింగ్ విషయంలో కూడా అదే జరుగుతుంది అనేది అందరూ దాదాపుగా మోర్ దాన్ 70% ఆఫ్ ద ఇన్వెస్టిగేటర్స్ అదే మాట్లాడుతున్నారు. బోయింగ్ డిజైన్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ అండ్ రిలీజ్ ఫేజ్ వరకు కూడా వాళ్ళు కరెక్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు. అంటే వాళ్ళ టెస్టింగ్ టీం కానివ్వండి, క్వాలిటీ టీం కానివ్వండి, సేఫ్టీ టీం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ని వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ప్రాపర్గా. వాళ్ళు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారో అవి ఈవెన్ సీరియస్ ఇష్యూస్గా కన్వర్ట్ అవ్వచ్చు అని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, వర్షన్స్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి. దీనివల్లే మెయిన్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. లక్కీగా రీసెంట్ ఇష్యూస్లో వాళ్ళు క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. కల్పనా చావ్లా గారి ఇన్సిడెంట్ మనం మర్చిపోలేదు ఇంకా ఏం జరిగిందనేది. సో వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు కాబట్టి సరిపోయింది ఇక్కడ. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.